నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా సరే తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి. ఈ పొరపాటు అయిందని చెప్పి ఒక మాటని నీ వ్యాఖ్యల్ని విరమించుకుంటే నీ గౌరవం పెరుగుతుంది, లేదంటే నీ ఇష్టం. థ్యాంక్ యూ అంటూ వైరల్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేదేంది? ఏ కారణాలు ఏవి లేకుండా, ఏ ప్రొవొకేషన్ లేకుండా ఏకపక్షంగా మీకు మీరే పనిగట్టుకొని టార్గెటెడ్గా సరే నా మీద మాట్లాడాను, దాంతో మీ సంస్కారమే బయటపడుతుంది. సబితా ఇంద్రారెడ్డి గారి మీద మాట్లాడాను, జగదీశ్వర్ రెడ్డి గారి మీద మాట్లాడాను, ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడాను. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు మీరు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లక్ష్యం ఏంది? ఎవరు ఆడిపిస్తున్నారు ఈ నాటకం? ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు మీరు? నిరాధారమైనటువంటి ఆరోపణలు, అభాండాలు అట్లా వేయవచ్చునా? రాజకీయ ప్రత్యర్థులు, అపరిపక్వత ఉన్నవాళ్ళు, అసూయ ద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళు పనిగట్టుకొని చేసినటువంటి ప్రచారం, దాన్ని మీరు లంఘించుకొని మాట్లాడితే మీ విఘ్నత ఏమైనట్లు? మీ చదువేమైనట్లు? ఓ కేసీఆర్ కూతురుగా కొంత సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు మీ నుంచి. ఇదేనా? కాంగ్రెస్ విధవలు మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడితేవమ్మా, సిగ్గనిపించాలి కదా మాట్లాడడానికి. స్థలం ఏందో తెలియదు. ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె మాట్లాడేది. నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా మాట్లాడారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాల్పించిన అని మాట్లాడేది. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఈమె మీద ఈడీ కేసు పెట్టింది, లేదా సిబిఐ కేసు. ఉదాహరణకు చెప్తున్నా, ఆ ఆఫీస్ కాలపోయి ఈమె ఫైల్ను కాలబడితే ఆడికి అయిపోతుందా కేసు? ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీసులో ఉంటుంది, ఆర్డీఓ ఆఫీసులో ఉంటుంది, కలెక్టరేట్లో ఉంటుంది, సిసిఎల్ఏలో ఉంటుంది. అట్లా ఉంటానంటే ఒక తోనున్న కాగితాలన్నీ కూడా మాయమైపోతే ఇక లోకంలో భూములే ఉండవు ఎవరికి. పోలీస్ స్టేషన్లో కూడా అంతా కూడా మర్డర్ చేసింటాడు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే కేసు అయింటుంది. వాడు పోలీస్ స్టేషన్ అడ్వైట్ అనుకో జరిసేపటికి కేసు పోతుందా? వాడు ఎవడో పనికి మాలిన విధవ, ఏం మాట్లాడాలనో తెలియనటువంటి ఒక విధవ ఈయన ఉన్న భూములల్లా భూములు తారుమారైన రికార్డులు కాబట్టి వావి కనిపించకుండా ఆయన అంటుపెట్టిండు కారని ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరు సభ్య సమాజంలో? నువ్వు భూమి కోసము ఇంత దిగజారేటువంటి మనుషులాగా కనిపిస్తున్నావు మీకు? కష్టార్జితంతోనా, నిబద్ధతతోనా, మెట్టుమెట్టుగా అంచెలంచెలుగా ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చినాం. మీలాగా సులభంగా ప్రలోభాలకు లొంగేటువంటి మనుషులవే అయితే 2008లో ఉప ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోయినాడు, 2009లో ఆశించిన ఫలితాలు రాన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ను, బీఆర్ఎస్ను కాకుల్లాగా లోకం పీల్చుకొని తిన్ననాడు, పొడిసిన్నాడు తెలంగాణ వ్యతిరేకులు కానీ, ఇంటి దొంగలు కానీ. దివంగత రాజశేఖర రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి, ఉద్యమం లేకుండా చేయడానికి. వరుసగట్టి ప్రలోభాలు పెట్టి మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి దాకా, ఎమ్మెల్యేల దాకా హోల్సేల్ గా రాజశేఖర రెడ్డిని నిర్వీర్యం చేసి తీసుకుపోయింది. తెలంగాణ అయిపోతుంది ఇంతటితో అని చెప్పి. అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను వదలలే, కేసీఆర్ను వదలలే, ఉద్యమాన్ని వదలలే. డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కక్కుర్తి పడేటువంటి వాళ్ళ మేము కాదు. మీరు చూసిన ప్రపంచం అది ఉండవచ్చు, మీకు తెలిసిన అనుభవం అదే కావచ్చు. మీ దృష్టిలో ఉద్యమ ఫలితాలంటే ఊరేగడం కావచ్చు, పడుచీరలు కావచ్చు, నగలు కావచ్చు, విదేశాలు కావచ్చు, జల్సాలు కావచ్చు. కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్లు, ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే. మా నిబద్ధత అదే.
మీరు మా నిబద్ధత మూలాల్లోకి పోయి ఎప్పుడైతే మాట్లాడినరో తప్పకుండా బాధ అనిపిస్తుంది, జవాబు చెప్పాల్సి వస్తుంది. అది కూడా సంస్కారవంతంగానే మాట్లాడతాం. ఇది టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అందరికీ తెలుసు, నాయకులకు అందరికీ తెలుసు. కేసీఆర్ తప్పు చేసిండని తీర్పిస్తుంది ఏమే. నీవెవరమ్మా ఇవన్నీ చెప్పడానికి? 60 లక్షల మంది సైనికులు ఉన్నారు ఈ పార్టీలో, కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేసేటువంటి వాళ్ళు. దాంట్లో కొందరికే మనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవకాశం వచ్చిండవచ్చు. వాళ్ళందరి తరఫున నువ్వే తీర్పు చెప్తావా? కేవలం మీ హద్దులు మీరు నిర్ధారించుకోకుండా ఎక్కువగా ఊహించుకొని ఇప్పటిదాకా ఏనాడు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలే. నాకు ఇష్టం కూడా ఉండదు. నేను మాట్లాడని విషయాలు నేను మాట్లాడినట్లు చెప్పి నా పుచ్చదీస్తా దందాలు సందాలనే తెలుసు ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు దాదాగిరి కూడా తెలుసు అంటే మంచిదే, లోకం చూస్తుంది. అది కూడా మా ఊరికి వచ్చి మమ్మల్ని మా ప్రజల ముందు అవమానించేటువంటి రీతిలో తిట్టినప్పుడు నేను జవాబు చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నా. నేను అనాలని కూడా నాకు లేదు. నువ్వు చేసిన ఆరోపణలు ఎంత డొల్లతనంతో ఊడుకున్నాయో కనీసం నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. నీకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, నువ్వు ఒక తల్లివి, ఒక చెల్లివి, ఒక బిడ్డవు. ఎదుటి వాళ్ళ మనసును కష్టపెట్టడం మంచిది కాదనేటువంటి సంగతి నువ్వు గుర్తెరిగి ప్రవర్తించు. నీ ఈగో కోసం, నీ ఆర్భాటం కోసం ఏం మాట్లాడినా చెల్తుంది, ఎట్లా ప్రవర్తించినా చెల్తుంది అంటే అది ఎల్లకాలం ఉండదు. ఈ రోజు వరకు కూడా తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పైనుంచి కింది దాకా కూడా టైట్ లిపుడుగా ఉన్నారు, పెదవులు మూసుకొని ఉన్నారు, కేవలం కేసీఆర్ గారి కూతురు అనేటువంటి గౌరవభావంతో. ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనసుకు కష్టం కలగొద్దు అనేటువంటిది మాతో పాటు అందరం. కానీ వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా నువ్వు వరుస పెట్టి టార్గెట్ చేసి జగదీష్ రెడ్డిని తిట్టొస్తావు, ప్రశాంత్ రెడ్డి తిడతావు, సబితా ఇంద్రారెడ్డి గారిని తిడతావు, నన్ను తిడతావు, ఇంకా రేపు ఇంకేమన్నా తిడతావు. హరీష్ సరే మరి నీకు హరీష్కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందా? తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందమ్మా? నాకు అర్థం కాదు. ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి, మీ కుటుంబంలో ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే గింటే దాన్ని తెలంగాణ ప్రజల పంచాయతీగా ఎట్లా మీరు చిత్రీకరిస్తారు? నాకు అర్థం కాదు. దాన్ని తెచ్చి మొత్తం ప్రజలంతా దాని చుట్టే పోవాలనా? ఆమె ఇంకో మాట మాట్లాడింది, హరీష్ రావు గారు నన్ను కాపాడుతున్నాడట రేవంత్ రెడ్డి. ఇంతకంటే జోక్ ఏమని ఉంటుందా? ఈ 2 ఏళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే. నేను కేసీఆర్ మనిషిని, తెలంగాణ మనిషిని, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పనిచేస్తా. హరీషు, కేటీఆర్ నాకు వయసులో చాలా చిన్నవాళ్ళు, అనుభవంలో కూడా చిన్నవాళ్ళు. పార్టీ స్ట్రక్చర్లో నేను ఎవరినైనా గౌరవిస్తా, పార్టీ హైరార్కీని బట్టి ఎవరినైనా గౌరవిస్తా. నువ్వు నా మీద ఏదో ముద్ర వేసి నా వ్యక్తిత్వం నీకు అట్లా కనిపిస్తుందా? నువ్వు మనుషుల్ని చుట్టూ నీ ఇంబడి తిప్పించుకొని జైలు కొట్టించుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు అనుకుంటున్నావా? నాకు ఆ సైకో ఫ్యాన్సీ లేదు, నాకు ఆ బలహీనతలు కూడా లేవు. ఎవరికో కాకాబట్టి ఏందో చేసుకోవాలనేటువంటి దుర్బలుణ్ణి నేను కాదు. 100% కేసీఆర్ మనిషినే, కేసీఆర్ మనిషిగానే ఉంటా. పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికోసం కట్టుబడి పనిచేస్తాం. ఎస్ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్ ఈయన మంత్రి, ఎస్ ఈయన మంత్రి, ఎస్ ఈయన కార్యకర్త, ఎస్ కేసీఆర్ ఏం చెప్తే అది. కేసీఆర్ చిత్తు అంటే చిత్తు, బొత్తు అంటే బొత్తు, అదొక విధానంగా పెట్టుకున్నారు.